వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయ కురిడి నంది వలస పెద్దల బడిలో ఘనంగా మహాశివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఈ శివాలయంలో చాలా విశిష్టత కలిగి భక్తుల కోరిన కోరికలు తీర్చే శివాలయం అని తెలిపారు. ఈ సందర్భంలో గిరిజన సాంప్రదాయ నృత్యాలు, నాట్యాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. అన్న సమారాధన 3 గంటల నుండి శివలింగానికి సహస్ర అభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తెలిపారు. శివాయ, నా పేరు కిల్లో మోహన్ రావు. పెదలపూడు గ్రామంలో కొలువైనటువంటి శ్రీ 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 పార్వతీ పరమేశ్వర దేవాలయ అర్చకుణ్ణి. ప్రతి సంవత్సరం కూడా మన యొక్క పెదలపూడు గ్రామంలో శ్రీ 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 పార్వతీ పరమేశ్వర మహాశివరాత్రి పూజా మహోత్సవములు అతివైభవముగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క గ్రామంలోని సర్పంచ్ గారు అలాగే కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో చాలా అతివైభవంగా నిర్వహించబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు, తదనంతరము స్వామి భక్తులసే ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈనాటి రాత్రికి ఈ మహోత్సవంలో పురస్కరించుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ముందుగా మా తెలుగు ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు పెట్టేలి దాసుబాబు, అరకువేలి మండలం పెదలపూడు మేజర్ పంచాయతీ సర్పంచ్. మా గ్రామ పంచాయతీలో మరి 2018-19లో మరి మేము ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువత పెద్దలు, గ్రామ పెద్దలందరూ గ్రామానికి మాకు కోవెల కావాలి, కోవెల శాంక్షన్ చేయమంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఈ గ్రామ పంచాయతీ పెదలపూడు గ్రామంలో కోవెల శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మరి గ్రామస్తులందరూ చర్చించుకొని మనము ఆ పరమశివుని యొక్క మరి ఆ దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి మరి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున మా పెదలపూడు గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఎంతో ఇష్టంగా కొలిసే ఆ శివపార్వతుల ఈ కళ్యాణం, అంటే ఈ చక్కటి కళ్యాణాన్ని అందరూ పాలు పంచుకుంటాం. చిన్న పెద్ద అందరూ కూడా పాలు పంచుకుంటాం. మనకేంటంటే ఏదైతే మహాశివరాత్రి వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే మన గ్రామాలు మనమందరూ ఒక తాటి మీదకి వచ్చి అన్నీ మన సాంప్రదాయ ప్రకారంగా, మా ఏజెన్సీ సాంప్రదాయ ప్రకారంగా ఆ శివునికి కొలవడం జరుగుతుంది. మరి అగ్నిహోమం అంటే మన హోమగుండము, అలాగే ఆయన కళ్యాణము, పాలాభిషేకము, అలాగే మనము ఏంటంటే 108 నీలాభిషేకము, ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఆయన యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదం తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ముందుకు నడుస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో జరగాలని మేమైతే ఆశిస్తున్నాము. సుమారు ఈ కార్యక్రమానికి మనకు 1500 నుంచి 2500 మంది భక్తులు వచ్చి సందర్శించుకుంటారు. సాయంకాలము అలాగే ఈ కార్యక్రమాన్ని శివరాత్రి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి సాయంకాలం రాత్రి వేళల్లో మన ఒరియా నాటకం కానివ్వండి, అలాగే మన ట్రైబల్ ట్రెడిషనల్లో మనకి దింసా కార్యక్రమం కానివ్వండి, అలాగే మనకు డ్యాన్స్ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మా గుడి మరి రోజుగా మరి ప్రతి సంవత్సరము మరి దినదినంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ యొక్క అభివృద్ధి, అలాగే గుడి అభివృద్ధి, ఈ ప్రాంతం అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఉండే ప్రజానికానికి అభివృద్ధి, మరి ఆయన యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మాకు చల్లగా తోడుగా నీడగా ఉండాలని మన ప్రాంత ప్రజలు, మన గ్రామ పంచాయతీ ప్రజలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో మెలగాలని ప్రతి సంవత్సరం మేము మహాశివరాత్రి రోజున మరి మా పరమశివుణ్ణి ప్రార్థించుకుంటాం. అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.